ఇప్పుడు నేను తల్లికి వందనం ఇచ్చాం, మినిస్టర్ గారు ఉన్నారు, ఆయన కూడా చదువుకున్నాడు, బాగా మంత్రి అయ్యాడు. ఇప్పుడు తల్లికి వందనం ఇచ్చాడా? ఇది ఒక ప్రభుత్వ విధానమేనా కాదా? ఎట్లొచ్చింది? ఆయన ఆలోచనల నుంచి వచ్చింది, అవునా కాదా? చిన్న పిల్లల ముందు నిలబడి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అబద్ధం ఆడుతుంటే అది చూసి నిజంగా నాకు బాధేస్తుంది. ఎందుకంటే తల్లికి వందనం అన్న స్కీము ఒక కాపీ కొట్టినటువంటి స్కీమ్. నారా లోకేష్ గారి ఆలోచనల నుంచి వచ్చింది ఈ తల్లికి వందనం అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు చిన్న పిల్లలకి అబద్ధం చెప్తున్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు ఆల్రెడీ ఈ స్కీమ్ని 5 సంవత్సరాలు అమ్మ ఒడి అన్న పేరుతో ఇవ్వడం జరిగింది. ఆ విషయాన్ని చిన్నపిల్లలకి చెప్పకుండా నారా లోకేష్ గారి ఆలోచనల నుంచి పుట్టింది ఈ స్కీము అని చెప్పేసి డైరెక్ట్గా చిన్నారులకి అబద్ధం చెప్పేటటువంటి దుస్థితికి టీడీపీ చంద్రబాబు నాయుడు గారు పడిపోయారు. ఈవెన్ చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్లో ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో ఆ హామీలు కూడా చంద్రబాబు నాయుడు గారు సొంత ఆలోచనల నుంచి పుట్టినటువంటి స్కీములు కావు. సగానికి సగం జగన్మోహన్ రెడ్డి గారి స్కీమ్లని కాపీ కొట్టారు, మిగతా సగమేమో వేరే రాష్ట్రాల నుంచి కాపీ కొట్టారు.